అంతర్వేదిలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం ఎంత ప్రసిద్ధి చెందిందో మీకు తెలిసిందే. అదేవిధంగా స్వామివారి అన్నప్రసాదం కూడా అంతే ప్రసిద్ధి చెందిందండి. ఈ అన్నప్రసాదం గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అంతర్వేది దర్శనానికి వస్తే కంపల్సరీగా అన్నదానం స్వీకరించే వెళ్తారు. ఇక్కడ 2 రకాల దర్శనాలు ఉంటాయండి స్వామివారి దర్శించుకోవడానికి. ఉచిత దర్శనం ఒకటి ఉంటుంది, శీఘ్ర దర్శనం ఒకటి ఉంటుంది. అది 100 రూపాయలు అది. అలాగే ఈ అంతర్వేది దేవస్థానం కూడా లోపల రూపురేఖలు ఎట్లా ఉంటాయంటే వరంగల్లో 1000 స్తంభాల గుడి ఏదైతే ఉందో అదే విధంగా ఉంటుంది. లోపల నరసింహ క్షేత్రాలు అని ఉంటుంది, చదవండి అవి మీకు తెలిస్తే పుణ్యక్షేత్రాల గురించి. స్వామివారిని దర్శించుకున్నాక అన్నప్రసాదం తిందామని చెప్పి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ చూస్తే భక్తులు కిటకిటలాడుతూ ఉన్నారు, అసలు ఖాళీ అనేది లేదు. ఇంకా మేము వచ్చింది కొంచెం అమావాస్య రోజు కావడం వల్ల కొంచెం భక్తుల రద్దీ అయితే కొంచెం తక్కువగా ఉంది. ఇక్కడ పెట్టే భోజనాల్లో వీళ్ళు వడ్డించే పూరి, తాలింపు పులిహోర, అలాగే ఒక 2 కూరలు ఉంటాయండి. డైలీ ఒక కూర ఉంటుంది, అది ఒక పచ్చడి, అలాగే పప్పు ఐటమ్ ఒకటి ఉంటుంది, గడ్డ పెరుగు, సాంబార్ అండి. ఎంతో రుచికరంగా ఉంటాయి. నేనైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో దేవస్థానాలు తిరిగాను, కానీ ఇక్కడ ఉన్నంత రుచికరంగా నాకైతే ఎక్కడ ఇప్పటి వరకు అంత రుచికరంగా అనిపించలేదండి. అంటే దేవుడి ప్రసాదాన్ని తప్పుపట్టడం అని కాదు, జనరల్గా చెప్తున్నాను నేను. ఇక్కడ వీళ్ళు వడ్డించే సాంబారు, అలాగే మనకి ఫస్ట్గా ఆకు వేసి వడ్డించే బూరితో సైతం ఎంతోమంది ఇష్టంగా తింటారనమాట. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నాక అన్నప్రసాదాన్ని ఆస్వాదిస్తూ ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే నమః అనుకుంటే ఎంతో పుణ్యమండి. ఏ గుడైనా సరే అక్కడుండే స్వామివారి అన్నప్రసాదానికి ఏదో ఒక స్పెషల్ టేస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా. అది ఆ పైవాడి మహత్యం అనుకోవాలి ఇంకా. కానీ ఏ గుడైనా ఏ స్వామివారి ప్రసాదం అయినా సరే భక్తులు నిరాశ చెందడం అనేది ఉండదండి. అసలు అంతర్వేది విషయానికి వస్తే అసలు ఉండదండి. ఇక నా విషయానికి వస్తే నాకు అంతర్వేది రావడం అనేది ఇది మొదటిసారి కాదండి. నేను ఎప్పుడు భోజనాల గురించి అయినా సరే వస్తాను, ఎందుకంటే ఇక్కడి అన్నప్రసాదం నాకు అంతగా ఇష్టం. నాకు ఎప్పుడు వచ్చినా సరే తినకుండా అయితే వెళ్ళను నేను, నాకు అంత ఇష్టం అనమాట. ఎలా ఉందండి భోజనం? చాలా బాగున్నాయండి. అన్ని మంచి ఐటమ్స్ అన్నీ నచ్చినాయి మీకు? పూరి, సాంబారు, పప్పు, కర్రీలు వేస్తున్నారు. పెరుగు ఎలా ఉంది? గడ్డ పెరుగు, గడ్డ పెరుగు సాంబార్ సూపర్. మంచి పెరుగు వేస్తున్నారు, చాలా బాగుంది. నీకు ఎలా అనిపిస్తుంది అండి? బాగుందా? ఓకే, మీకు ఎలా ఉంది భోజనం? బాగుందా? ఏ ఊరు నుంచి? చిట్టవరం నుంచి వచ్చారా? ఓకే, ఫ్యామిలీతో వచ్చారా? భోజనాలు అన్నీ బాగున్నాయా మీకు? అన్నీ బాగా నచ్చింది? భోజనాలు ఎలా ఉన్నాయి? ఏ ఐటమ్ నచ్చింది మీకు ఎక్కువ? పులిహోర బాగా నచ్చిందా? పులిహోర, సాంబారు చాలా బాగుందా? గడ్డ పెరుగు ఎలా ఉందండి? పెరుగు ఎలా ఉంది? గడ్డ పెరుగు ఇంకా రాలేదా? ఓకే. భోజనం చేసిన తర్వాత భక్తులు ఎవరైనా విశ్రాంతి తీసుకుందాం కాసేపు అనుకుంటే కనుక వాళ్ళు ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటారండి. కాసేపు రిలాక్స్ అయ్యాక అప్పుడు ఎవరి దారిని వాళ్ళు బయలుదేరుతారు ఇంటికి. అలాగే వీడియో ఫుల్గా చూడండి. మీకు చిన్న విజ్ఞప్తి. నమస్కారం అండి, నా పేరు సత్యనారాయణ. నేను ఈ అంతర్వేది గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానానికి అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నాము. ఈ స్వామివారు ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు కూడా అమ్మవారికి, రాజ్యలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు జరిపించడం అన్నది జరుగుతూ వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వచ్చేటటువంటి శ్రావణ మాసంలో ఈ 4 శుక్రవారాలు కూడా ఉచితంగా ముత్తైదులకు అందరికీ కూడా మనం రాజ్యలక్ష్మి అమ్మవారి సమక్షంలో శ్రావణ మాస పూజలు చేయడానికి సంకల్పించాము. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాం. ఈ పూజ అంతా కూడా ఉచితంగానే మనం నిర్వహించడం జరుగుతుంది. వచ్చిన భక్తులుగా శుక్రవారాల్లో 4 శుక్రవారాల్లో ఉదయం 9 గంటలకల్లా దేవస్థానంకి రావాల్సి ఉంటుంది. 9:30కి పూజ ప్రారంభమవుతుంది. ఈ పూజకు వచ్చే వారికి పూజా ద్రవ్యాలు, అమ్మవారి రూపు, తర్వాత గాజులు, పసుపు కుంకుమ, అరటిపళ్ళు, తర్వాత అగరవత్తులు ఇత్యాది పూజా సామాగ్రి అంతా కూడా ఉచితంగా వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సేవను ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్త్రీలందరూ కూడా వచ్చి చక్కగా ఈ శ్రావణ మాస పూజలు మన అంతర్వేద క్షేత్రంలో చేసినట్టు శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధిలో
చేసుకోవడం చాలా శుభసూచకం. కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను లైక్లు ఫాలోలు కూడా అడగనండి. మీకు వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.